హలో అండి. చాలా రోజుల తర్వాత లాంగ్ జర్నీ చేస్తున్నాను. పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. 3 సంవత్సరాల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాను. నా జర్నీ ఎలా అయిందో చూపిస్తున్నాను ఈ వీడియోలో. నేనైతే తెల్లవారు లేసి ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ చేసేసి దేవుడికి దీపం పెట్టేశాను. ఇంకా మా బాబు చేత కూడా దేవుడికి నమస్కారం పెట్టిచ్చి, దేవుడి దగ్గర ఉన్న కుంకుమ కూడా నుదుట్లో కొద్దిగా పెట్టేసి ఇంక మేము ఊరైతే బయలుదేరామండి. ఆటో బుక్ చేసుకున్నాము. లగేజీ కొద్దిగా ఎక్కువగా ఉందనేసి ఆటో బుక్ చేసుకొని లగేజీ అంతా ఆటోలో పెట్టేసి ఆత్మకూరు వరకైతే ఆటోలో వెళ్ళాము. ఇంక మేము వెళ్ళేటప్పుడు మా అత్త, మా మామయ్య అయితే కొద్దిగా బాధపడుతున్నారు. ఎందుకంటే మా బాబు, మా అత్త, మా మామకి చాలా ఎక్కువగా అలవాటండి. 15 రోజులు ఇంక వాడు కనిపించడు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే బాధపడ్డారు. నేను ఈ వీడియో ఆల్రెడీ లాంగ్ వీడియో పెట్టున్నానండి. మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే ఈ వీడియో కిందనే లింక్ ఇస్తాను. లాంగ్ వీడియోలోకెళ్ళి చూడండి. ఇంకా నన్ను తీసుకెళ్ళడానికైతే మా నాన్న వచ్చారు. మా ఆయన ట్రైన్ ఎక్కించడానికి మాత్రమే రైల్వే స్టేషన్ దాకా వస్తున్నారు. అమ్మ వాళ్ళ ఊరికి, అత్త వాళ్ళ ఊరికి కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి జర్నీ కూడా ఎక్కువగానే ఉందండి. ఇంకా మిగతా జర్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.